హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఇది సండే మార్నింగ్ అండి. టైమ్ అరౌండ్ 6:30 అయింది. అవును, వీకెండ్ అయినా చాలా తొందరగా లెగిసాను. యాక్చువల్లీ ఈ వీక్ అంతా తొందరగానే లెగిసాను. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నా నైట్ మీటింగ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మా యూఎస్ టీమ్ ఇంకా బ్యాక్ రాలేదనమాట కంప్లీట్‌గా న్యూ ఇయర్ వెకేషన్ నుంచి. సో, ఈ మండే నుంచి వచ్చే మండే నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే రేపటి నుంచి. కాబట్టి నైట్ లేట్ అవ్వట్లేదు. ఎర్లీగా పడుకుంటున్నాము. తర్వాత ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, మన హ్యాపీ గాడు ఈ మధ్య నన్ను, యశ్వంత్‌ని మిడ్‌నైట్ లేపట్లేదు. మిడ్‌నైట్ వాక్‌కి లేపేవాడు గదా! అది తగ్గిపోయింది. సో, ఆల్మోస్ట్ 1, 2 మంత్స్ నుంచే లేపట్లేదు. ఎప్పుడన్నా ఒకసారి మేబీ మంత్‌కి ఒక్కసారి ఎప్పుడన్నా లేపుతాడేమో ఏదైనా వస్తే వెళ్ళాల్సొస్తే వాక్‌కి. లేకపోతే అసలు లేపట్లేదనమాట. సో, దాని మూలాన కూడా ఎట్ ఎ స్ట్రెచ్ 7, 8 అవర్స్ నిద్రపోతున్నాం కాబట్టి నిద్ర బాగా సరిపోతుంది. సో, ఈ రీజన్స్ వల్ల వీక్ డేస్ ఎర్లీగా లెగిసాను. ఎర్లీగా లెగిసి పని జేసుకుంటున్నాను. సో, ఆఫీస్‌కైతే ఇంకెళ్ళట్లేదు. ఈ వీక్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. ఊరెళ్ళక ముందు గూడా వారమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. సో, అంతకుముందు కూడా వైరల్ ఫీవర్ కాకుండా ఇంకొక రీజన్ ఉంది. ఆ వారం, ఈ వారం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి. అది చెప్తాను. మీకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి. సో, అది చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ కాఫీ పెట్టుకున్నాను. కాఫీ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతున్నాను. ఎర్లీగా మార్నింగ్ లెగిసినప్పుడు కొంచెం తాగాలనిపిస్తుంది. మీకు తెలుసు ఈ మధ్య మార్నింగ్స్ లెగవగానే పడగడుపుతో నేను కాఫీ తాగట్లేదు. బట్ 6:30కి మార్నింగ్ స్టార్ట్ చేస్తే కొంచెం తీసుకుంటున్నాను. దానివల్ల కొంచెం మెలుకొచ్చినట్టు అలా అనిపిస్తుంది. సో, యోగా అయిపోయింది. యాక్చువల్లీ 6కే లెగిసాను. 10, 15 మినిట్స్ యోగా కంపల్సరీ చేస్తున్నాను. సో, అదయిపోయింది. తర్వాత కాఫీ తాగుతూ కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చున్నాను. మీలో చాలామంది ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్ ఇచ్చారు. సో, అవే చూస్తున్నాను. అందరికి రిప్లైస్ పెడుతున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ నేను పోస్ట్ చేసిన వీడియోకి, మా అడాప్షన్ గురించి చెప్పిన వీడియోకి చాలా, 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 చాలా లైక్స్, కామెంట్స్, ఆదరణ. నా ఇన్‌స్టాగ్రామ్ అయితే మెసేజెస్‌తో నిండిపోయింది. ప్రైవేట్‌గా చాలామంది మెసేజ్ చేశారు. సో, అందరికి రిప్లై ఇచ్చాను. చాలా స్వీట్ మెసేజెస్ పెట్టారు. వాళ్ళు ఫేస్ చేస్తున్న సిమిలర్ ప్రాబ్లమ్స్ చెప్పారు. కొంతమందయితే ప్రొసీజర్ అడిగారు అంతా. అడాప్షన్‌కి అంటే సేమ్ మాలాగా ఇన్‌ఫర్టిలిటీ చాలా ఇయర్స్ నుంచి గో త్రూ అవుతున్న వాళ్ళు, మిమ్మల్ని చూసాక ఈ ఆప్షన్ మాకు ట్రై చేయాలనుంది. దాని ప్రొసీజర్ చెప్పండి అని అడిగారు. కొంతమందికి ప్రైవేట్‌గా చెప్పాను. మేబీ ఒక వీడియో చేస్తాను దాని మీద కొన్ని డేస్ తర్వాత ఎక్స్‌క్లూజివ్‌గా ఆ ప్రొసీజర్ మీద. అది ఏమేమి డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పి ఒక వీడియో చేస్తాను. మేబీ కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు. సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ ఫర్ రియల్లీ షోయింగ్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారా, ఇంతమంది వెల్ విషర్స్ ఉన్నారా అనిపించిందనమాట. వి వర్ రియల్లీ యశ్వంత్ కూడా అన్ని మెసేజెస్ చదివారు. సో, వి ఫీల్ రియల్లీ రియల్లీ బ్లెస్డ్ అండ్ వీఆర్ ఇమ్మెన్స్‌లీ హ్యాపీ. సో, థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆర్ రియల్లీ అవర్ ఫ్యామిలీ. సో, కాఫీ తాగేసినాక కిచెన్‌లోకొచ్చానండి. రాత్రి గిన్నెలు తోమలేదు. ఎందుకంటే నిన్న సాటర్‌డే కదా! నేను యశ్వంత్ తమిళనాడు వెళ్ళాల్సొచ్చింది ఏదో పని మీద. మార్నింగ్ వెళ్తే నైట్ అయిపోయింది. వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాం. సో, ఏదో ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాము. ఆ పనేంటో కూడా ఇప్పుడు షేర్ చేసుకోలేను. బట్ చెప్తాను. నేను ఆ కపుల్ ఆఫ్ మంత్స్ వీడియోస్‌లో చెప్తాను. ఇలాంటి న్యూస్ అలా ఏమీ కాదు. బట్ ఏదో ఒక పని మీద వెళ్ళాము. ఇంటికి రిలేటెడ్ పని మీద వెళ్ళాము. సో, వచ్చేసరికి రాత్రి లేట్ అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయాము. కిచిడి చేసుకొని తినేసి పడుకున్నామనమాట నైట్ రాగానే. నిన్న యాక్చువల్లీ మెయిడ్ కూడా రాలేదు. సో, అందుకని చెప్పి గిన్నెలు అలా ఉన్నాయి. రాత్రి కొన్ని తోమాను. బట్ చాలా వదిలేసాననమాట. సో, ఈరోజు నాకు కిచెన్ క్లీనింగ్ ఉంది. నా లిస్ట్‌లో టు డూ లిస్ట్‌లో మెయిన్ థింగ్ కిచెన్ క్లీనింగు. ఎందుకంటే ఊరికెళ్ళక ముందు బాలేదు. దాని తర్వాత చాలా రీజన్స్ వల్ల అక్కడ ఇక్కడ పడేసున్నాయి సామాను. సో, కొన్ని కబోర్డ్స్ కూడా అన్నీ అవసరం లేదు. మీకు తెలుసు ఎప్పటికప్పుడు నా కబోర్డ్స్ క్లీన్‌గానే ఉంటాయి. ఎప్పటికప్పుడు వాటిని క్లీన్ చేస్తూ ఉంటాను. బట్ కొన్ని కబోర్డ్స్‌లో సామాను ఇటు అటు పడిపోయింది. సో, అదంతా సెట్ చేయాలి. దానివల్ల బయట కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అంతా సామాను పేరుకుంటుంది. సో, అదంతా సెట్ చేయాలి. సో, అలాంటివన్నీ చేయాలన్నమాట ఈరోజు. సో, అందుకని కూడా తొందరగా మెలుకు రాగానే లెగిసిపోయాను. ఎందుకంటే హ్యాపీను, యశ్వంత్ నా ఇద్దరు బాబులు లెగవకపోతే నాకు చాలా పనైపోతుంది. వాళ్ళు లెగిసేలోపు కంప్లీట్ చేసేసుకుంటే తర్వాత లెగిసినాక పాలని, టిఫిన్ అని,
హ్యాపీగా అడిగి రైస్ అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ టైంలో ప్రశాంతంగా 2-3 అవర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే పనులైపోతే ఆ తర్వాత వీకెండ్ కాబట్టి మూవీ చూడటానికి దేనికైనా మనం కూడా ఫ్రీ అయిపోతాం కదా! సో, ముందు గిన్నెలు కడిగేస్తున్నానండి. ఎప్పుడైనా మీరు కిచెన్ క్లీనింగ్ చేసినప్పుడు మెస్సీ కిచెన్‌తో షింక్ నిండా గిన్నెలతో చెయ్యొద్దు. సో, అంతా ఒకసారి గిన్నెలు ఒకసారి వాష్ చేసేసుకొని, షింక్ కడిగేసుకొని, తర్వాత ప్లాట్‌ఫార్మ్ అంతా క్లీన్ చేసేసుకొని, ప్రశాంతమైన క్లీన్ కిచెన్‌లో మీరు స్టార్ట్ చేసుకోండి. సో, దానివల్ల ఏమవుతుందంటే చాలా మెస్సీ అవ్వదు ఇంకా. ఎందుకంటే మీరు క్లీన్ చేస్తే దాంట్లో కడగాల్సిన ఆహ్, ఏమన్నా డబ్బాలు కానీ, లేకపోతే ఏదో ఒక సామాను వాష్ చేసి పెట్టాల్సింది ఇలాంటివి వస్తూ ఉంటాయి. మీరు తీసినప్పుడు బయట పరిసేస్తూ ఉంటారు కిచెన్‌లో. సో, కిచెన్ ఆల్రెడీ పరిసినట్టుంటే ఇంకా చాలా ఇదిగా ఉంటుంది. సో, అందుకని ఎప్పుడైనా క్లీన్ కిచెన్‌లో స్టార్ట్ చేసుకోండి. చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ఇంకొకటి కుదిరితే కుకింగ్ ముందే చేసేసుకొని తర్వాత చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత కుకింగ్‌కి ఓపిక ఉంటుందో లేదో తెలీదు. సో, నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి పర్లేదు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కొన్ని అవర్స్ రెస్ట్ తీసుకొని చేస్తాను. లేకపోతే ఏదో ఒకటి సింపుల్‌గా చేసేసుకుంటాము. ప్రస్తుతానికి ప్రయారిటీ అయితే కిచెన్ క్లీనింగ్. సో, చూసారు కదా! మాట్లాడుతూ, మాట్లాడుతూ గిన్నెలన్నీ కడిగేసాను. గిన్నెల్లాంటివి వాష్ చేయగానే చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ వాష్ ఒకటి అక్కడే పెట్టుకొని హ్యాండ్స్ వాష్ చేసుకోవడం. సో, దానివల్ల డిష్ వాషర్ లిక్విడ్‌లో ఉండే కెమికల్ అది చేతికి ఎక్కువ అంటకుండా ఉంటుంది. అండ్ కుదిరితే మీ కిచెన్‌లో పని అయిపోయింది. ఇంకా వాటర్‌లో మీరు చేయి పెట్టరు అనుకుంటే కనుక కొద్దిగా మాయిశ్చరైజ్ కూడా చేసుకోండి. చేతులు ఎప్పుడు సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంటాయి. సో, ఇదిగోండి కిచెన్ అంతా క్లీన్‌గా ఉంది. సో, మనం స్టార్ట్ చేసుకోవచ్చు వేరే పనులు. ఇక్కడ బిగ్ బాస్కెట్ సామాన్ డస్ట్‌బిన్ ఇచ్చాను. మిగతా సామాన్లు దాంట్లో పెట్టాను. ఆ తర్వాత ఇదిగోండి కప్పులు అన్నీ చెప్పాను కదా! ప్లాట్‌ఫార్మ్ మీద పేరుకుపోయినాయి అని చెప్పి. సో, ఇదంతా లోపల ముందు ఇదైతే గానీ బయట పేరుకున్నవి పోదు. సో, ఇంతకీ నేను ఇందాక చెప్తానన్న అప్డేట్ ఏంటి? ఇవన్నీ ఎందుకు పేరుకున్నాయంటే శోభ యాక్చువల్లీ మానేసింది. సో, 3 వీక్స్ అవుతుందనమాట. ఆల్మోస్ట్ 20థ్ నుంచి డిసెంబర్ నుంచి రాట్లేదు. ఆహ్, ఏం జరగలేదు. బట్ ఏమో సెట్ అవ్వలేదు ఇద్దరికీ అంతే చెప్తాను నేను. బట్ యాహ్! ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద వర్క్ షీ హస్ డన్. 2 ఇయర్స్ నుంచి మాతో పనిచేసింది. హ్యాపీగా అన్ని చాలా బాగా చూసుకుంది అన్ని రకాలుగా. సో, నో కంప్లెయింట్స్. బట్ యాహ్! ఇంకా మేబీ ఒకళ్ళతో ఒకళ్ళు ఉండే టైం ఇంకా అయిపోయిందేమో. సో, అందుకని చెప్పి నాకు ఎవరినన్నా చూసుకోవడానికి ఫుల్ టైమ్ ఫిక్స్ చేయడానికి చాలా టైం పట్టింది. అందుకని కూడా నేను ఈ 2 వీక్స్ ఇంట్లోనే ఉన్నాననమాట. సో, ఆ అమ్మాయి అంటే ఫస్ట్ పనికి పెట్టుకున్నాను. 1 అవర్ వచ్చేది. ఆ అమ్మాయే ఇప్పుడు ఫుల్ టైమ్ సెట్ అయిపోయింది. ఆ అమ్మాయి పేరు పూజ. సో, చాలా ఫ్రెండ్లీ డాగ్స్‌తో పని కూడా బాగా చేస్తుంది. అండ్ ఈసారి కొంచెం వంటకి నేను ఇంట్లో వర్క్ చేస్తుంటే టీ పెట్టివ్వడానికి అట్లా అన్నిటికి కుకింగ్‌తో సహా మాట్లాడాను. అంటే ఈవినింగ్ కుకింగ్ మార్నింగ్ నేను చేసేసుకుంటాను యాజ్ యూజువల్. ఏం మారదు నా రొటీన్. బట్ ఈవినింగ్ మాత్రం తను కుక్ చేసేస్తుంది. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి చేసేస్తది. నైట్ వెయిట్ చేసుకొని తింటాం. సో, ఈవినింగ్ నాకు ఫిజియోకెళ్ళాలని మళ్ళీ ఇలాంటి ప్లాన్స్ ఉన్నాయి. చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో చాలా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇయర్ అవర్ ప్రయారిటీ ఈస్ గోయింగ్ టు బి అవర్ హెల్త్. సో, అందుకని చెప్పి ఈవినింగ్ ఇలాంటి కుకింగ్ కానీ, ఇలాంటి ఏ రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకోకుండా ఫ్రీ అవ్వటం కోసం అలా మాట్లాడేసుకున్నాను. సో, తనకి ఇంకా కిచెన్ కంప్లీట్‌గా ఏదెక్కడ పెట్టాలని అలవాటు చేయలేదు. ఎందుకంటే ముందు నేనొకసారి రీస్ట్రక్చర్ చేసుకుందాం అనుకున్నాను. కప్స్ అవన్నీ ఇప్పుడు ఉన్నట్టు సరిపోవట్లేదు. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఒక క్లీనింగ్‌లో కొంచెం మనం ఆర్గనైజ్ చేసాం కప్స్. బట్ అది సెట్ అవ్వట్లేదు నాకు. సో, కొంచెం రీస్ట్రక్చరింగ్ ఇదంతా చేసి నేను ఒకసారి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇది ఇక్కడుండాలి, ఇది ఇక్కడుండాలి అని ఆ అమ్మాయికి అలవాటు చేస్తే ఆ అమ్మాయి లైన్‌లో పడిపోతుందని ఐడియా. సో, ఇది రైట్ సైడ్ ఇక్కడ టీ, కాఫీ, షుగర్ డబ్బాలు పైనుంటుంది గదా! సో, ఆ ఆల్మర్‌లో కొంచెం మగ్స్ అన్నీ సెట్ చేసేస్తున్నాను. ఇదివరకు ఉప్పు డబ్బాలు అవి పక్కన ఉండే అల్మర్‌లో ఉండేది. సో, దాంట్లోంచి ఒక ర్యాక్ క్లియర్ చేశాననమాట. క్లియర్ చేసి ఇక్కడే 2 ర్యాక్స్ పెట్టుకుంటున్నాను. సో, అన్నీ ఒకటే చోట ఉంటాయని జెప్పి. పైన 1, 2 వాడెన్ కప్స్ పెడతాను. ఈ సెకండ్ దాంట్లో అప్పుడప్పుడు వాడేవి పెట్టాను. కింద దాంట్లో ఎక్కువ మాకు రెగ్యులర్‌గా యూజ్ అయ్యేవి. అది కాక 2, 3 బాగా రెగ్యులర్‌గా యూజ్ అయ్యేవి ప్లాట్‌ఫార్మ్ మీదే పెట్టుకుంటాను. ఈజీగా ఉంటుంది రోజు జావ తాగేవి అది. సో, అది క్లీన్ చేసేసాను. సో, అది పైనుంచి సామాను తీసినప్పుడు ఈ బాటిల్ ఒకటొచ్చింది. ఇది యాక్చువల్లీ ఆహ్, సరిపోవట్లేదు అంటే హైట్ సరిపోవట్లేదని పడుకోబెట్టాను. అదేం లేదు పేపర్ బోట్‌వి చిక్కీస్ అనమాట. సిసేమే చిక్కీస్. సో, అవి యాక్చువల్లీ అయిపోయినాయి. 4, 5 ఉన్నాయి. దానికి అనవసరంగా అంత డబ్బా వేస్ట్ అనమాట. సో, ఆ డబ్బా తీసేసి ఇది సెకండ్ హోమ్ డాగ్ బోర్డింగ్ హ్యాపీ వాడి స్కూల్‌లో ఇచ్చారు కదా! ఈ మగ్గుని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదన్నా ప్లాంట్
నైట్ పెడదాం అనుకున్నాను కానీ డిలే అయిపోతుంది. ప్రస్తుతానికి దాంట్లో ఇలా స్నాక్స్ పెట్టి అలా యూజ్ చేశాననమాట. తర్వాత ఈ మగ్ అప్పుడప్పుడు యూజ్ అవుతుంది. సో ఇది వెనక్కి పెట్టేశాను. సో అన్ని ఇట్లా పైన అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మొన్న ట్రావెల్ కోసం చింతపండును, షుగర్ కలిపినవి వస్తాయి కదా! సో, అవొకటీను తర్వాత ఆరెంజ్ క్యాండీస్ ఉంటాయి కదా! సో, ఇలాంటివి తీసుకున్నాననమాట. కొంచెం ఆన్ ద వే అలా చీకడానికి అలా ఉంటుందని కార్‌లో వామిటింగ్స్ అవ్వకుండా ఉంటాయి. ప్లస్ మామూలుగా గూడా టైమ్ పాస్ ఇలా ఎళ్ళినప్పుడు సో, ఏదన్నా బాగా అన్‌హెల్తీ కంటే ఇవి బెటర్ అని చెప్పి తీసుకున్నాను. అవి అలాగే ఉన్నాయి. సో, ఆ గ్లాస్ వాటిలో పెట్టి పెట్టాను. ఎప్పుడన్నా నోట్లో వేసుకోవాలనిపిస్తే పుల్లగా, తియ్యగా తినాలనిపిస్తే ఉంటుందని చెప్పి. సో, అదయిపోయింది. తర్వాత చెప్పాను కదా! డైలీ యూజ్ అయ్యేవి 2 గ్లాసులు, 2 కప్పులు ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో, ఈ ట్రైన్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. సో, టిష్యూ హోల్డర్ మనం లాస్ట్ టైమ్ చేసినప్పుడు బయట పెట్టాల్సొచ్చింది. బట్ ఇప్పుడు చేసిన చేంజెస్‌కి మళ్ళీ దాంట్లోకి ట్రేలోకొచ్చేసింది. సో, ఐయామ్ హ్యాపీ. సో, టిష్యూస్ యాక్చువల్లీ అయిపోయినాయి. ఆ హోల్డర్ లాస్ట్‌కి టిష్యూ రోల్ ఒకటి కొత్తది తీయాలి, ఓపెన్ చేయాలి. సో, క్లీనింగ్ అంతా అయిపోయినాక ఓపెన్ చేసి హోల్డర్‌లో పెట్టేస్తాను. సో, ఇదయినాక ఒక చిన్న బ్రేక్ ఇచ్చి నేనిక్కడికొచ్చాను. ఎందుకంటే వాషింగ్ మెషిన్‌లో మన హ్యాపీ గాడి సామానంతా వేయాలనమాట. యాక్చువల్లీ వచ్చినాక మొత్తము అంతే వచ్చి ఒక 1 వీక్ అయింది. సో, వచ్చినాక 2, 3 లోడ్స్ బట్టలు చాలా ఇడిసిన బట్టలు తీసుకొచ్చాను. ఆల్రెడీ ఇక్కడున్నవి. సో, అదంతా సెట్ అయిపోయింది. ఎక్కడివో అక్కడ సర్దటం, ఇస్త్రీలు అన్నీ అయిపోయినాయి. మిగిలింది హ్యాపీ వాడివి మాత్రమే. వాడి టవల్స్, వాడి బొమ్మలు, తర్వాత ఈసారి షర్ట్స్ ఎందుకంటే వింటర్ కాబట్టి అన్నీ తీసుకెళ్ళాం. అక్కడ అప్పుడు వాష్ చేస్తూనే ఉండేదాన్ని. బట్ మళ్ళీ తీసుకొచ్చాము. వచ్చినాకేసుకున్నాడు. అండ్ ఎనీవేస్ ఒక్కసారి వచ్చిన సామాను అక్కడ రేపల్లో బయట అట్లా ఆడతాడు కాబట్టి రాగానే ఒకసారి అన్నీ వాష్ చేసే మళ్ళీ వాడి బ్యాగ్‌లో పెడతాను. ఎందుకంటే మట్టి, గిట్టి అవుతుంది. వాడు మట్టయ్యొస్తాడు. ఊరెళ్తే అవి మట్టయ్యొస్తాయి. సో, వాడి లోడేసేస్తున్నాను. పూజ వచ్చాక పైన వేసేస్తది. సో, ఈలోపు అవుతూ ఉంటుందని చెప్పి. తర్వాతొచ్చేసానండి బ్యాక్. ఇవి డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇందాక మనము పైన అల్మర్ ఉంది గదా! సో, దాంట్లో పెట్టాను అంతకుముందు. బట్ అవి ఇప్పుడు ఇంకా ఇటు ఉప్పు పక్కన అల్మర్ ఒకటి క్లియర్ చేశానని చెప్పాను గదా! సో, దాంట్లో ఇవన్నీ పెడుతున్నాను. సో, ఈ అంజీరాలు ఇవన్నీ రీఫిల్ చేసుకోవాలి యాక్చువల్లీ అయిపోయినియి. సో, డ్రై ఫ్రూట్స్ తినటం కూడా ప్రయారిటీ కాబట్టి ముందు ఇవన్నీ నీట్‌గా రీఫిల్ చేసేసుకొని అరేంజ్ చేసేస్తాను. డ్రై డేట్స్, వాల్‌నట్స్, అంజీరలు ఇవన్నీ రీఫిల్ చేసేసుకున్నానండి. బాదము ఇదివరకు చెప్పాను గదా! మా ఫ్రెండ్ యూఎస్ నుంచి తీసుకొచ్చిందని చెప్పి కాలిఫోర్నియా బాదం అని. సో, అవి రెండిట్లో వేసాను సరిపోక ఇప్పుడు ఆ 2 డబ్బాలు సగం సగం అయిపోయినాయి కాబట్టి ఒకే డబ్బాలో వేసేసాను. సో, అన్నీ నీట్‌గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. కాఫీ, టీ, షుగర్ పెడతాను కదా! బయట ఆ డబ్బాల దగ్గరే 2 డ్రై ఫ్రూట్స్‌వి చిన్న డబ్బాలుంటాయి. దాంట్లో వాల్‌నట్స్ అండ్ బాదం ఉంటుంది. సో, అవే వేస్తాను రెగ్యులర్ బేసిస్‌లో. అవి అయిపోయినప్పుడు రీఫిల్ చేసుకుంటాననమాట. సో, అంజీరా ఒకటి ఇక్కడ నుంచి తీసుకుంటే సరిపోతుంది. అంజీరాను, డ్రై డేట్స్. సో, ఈ బాటిల్స్ అన్నీ మోస్ట్‌లీ గీకొచ్చినవేనండి. ఆ గ్లాస్ బాటిల్స్ చూసారు కదా! సో, నేను నెయ్యి కొంటాను గదా! ఆవు నెయ్యే ఇంట్లో వాడటానికి. సో, వాటితో వచ్చిన బాటిల్స్ అనమాట. ఇట్లా అన్నీ పోసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. మీరు అనవసరంగా మళ్ళీ కొనకుండా గ్లాస్‌వి. తర్వాత గీదొకటి పెట్టానండి. అది దేవుడి నెయ్య. సో, కిందుంటే నాకు రీఫిల్ చేయడానికి యశ్వంత్‌కి ఒక చిన్న దాంట్లో వేసి వేడి చేసిస్తాను. రీఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుందని కింద పెట్టుకున్నాను. డీక్లటరింగ్, ఆర్గనైజేషను, అరేంజ్‌మెంట్, సర్దుకోవటం, క్లీనింగ్ వీటన్నిటి ఐడియా ఒక్కటే అనమాట. సో, మనకి ఇల్లు క్లీన్‌గా ఉండాలి. ఎక్కువ మట్టి, దుమ్ము, అన్‌హైజీనిక్‌గా ఉండకూడదు. అండ్ కన్వీనియంట్‌గా ఉండాలి. ఏ వస్తువు ఎక్కడ పెట్టామో మనకి ఈజీగా దొరకాలనమాట. అప్పుడు చాలా హాయిగా ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మనం చాలా చాలా పనులు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ నానేయాలి. అవి ఎక్కడో కింద ప్యాకెట్‌లో ఉన్నాయి. అబ్బా! ఇప్పుడు ఎవడు తీసి నానేస్తాడులే. అదెక్కడో
ఎక్కడున్నాయో ఎతకాలి అలా అనుకుంటే మనం బద్ధకిస్తాము. సో, అది మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్‌ని ఆబ్వియస్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. సో, కాబట్టి ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం ఇప్పుడు చూడండి ఇవాళ నేను మొత్తం కిచెన్ క్లీన్ చేయట్లేదు. ఏ ఏరియాస్ అవసరమో ఆ ఏరియాసే అరేంజ్ చేసుకుంటున్నాను. సో, దానివల్ల చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పొద్దున్నే లెగవగానే ఒక ఎనర్జీ లెవెల్ ఉంటుంది పని చేయడానికి. సో, ఎప్పుడు క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ హోమ్‌లో పని చేయటం చాలా ఈజీగా హాయిగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో సేమ్ ఇలా ఎప్పటికప్పుడు అరేంజ్ చేసుకోవడం ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత యశ్వంత్ లెగిసారండి. టైం అరౌండ్ 9:30 అయింది. సరేలే రాగి జావ తాగి స్నానానికెళ్తారు కదా! పూజ చేసుకున్నాక కదా! తను టిఫిన్ తినేది అని చెప్పి జావ కాస్తున్నాను. కాస్తుంటే ఈలోపు యశ్వంత్ వచ్చి హెయిర్ కట్‌కెళ్ళాలి ఈరోజు అని చెప్పారు. యాక్చువల్లీ నిన్నే చెప్పారు. నేను మర్చిపోయాను. సో, తను హెయిర్ కట్‌కెళ్ళే రోజు టిఫిన్ తినేసి హెయిర్ కట్‌కెళ్తారు. తర్వాత వచ్చినాక హెయిర్ వాష్ చేసుకున్నాక తర్వాత పూజ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఇదంతా లేట్ అవుతుందని. సో, జావ కాసేస్తే కాసేసావులే 12 కల్లా ఒకసారి తాగొచ్చు తర్వాత. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసేసే ఎర్లీగా నీకు ఆకలేస్తూ ఉంటుంది 3 అవర్స్ నుంచి క్లీనింగ్ చేస్తున్నావు. ఇద్దరం తినేద్దాం అన్నారు. సర్లే అని చెప్పి తొందరగా చట్నీ చేసేసి ఇక్కడ దోసలేసేస్తున్నాను. దోస పిండి మొన్న ఫ్రైడే నైటే రుబ్బేసానండి. సో, నిన్న దోసలేసుకొని ఎళ్ళాం బయటికెళ్ళేటప్పుడు. సో, ఈరోజు కూడా దోసలే. సో, బ్రేక్‌ఫాస్ట్ చకచకా చేసేసి ఇద్దరం బ్రేక్‌ఫాస్ట్ తిన్నాక మిగిలిన క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందండి. యశ్వంత్‌కి పెట్టేసాను. నేను తినేసాను. సో, బ్రేక్‌ఫాస్ట్ సెక్షన్ తొందరగా క్లోజ్ అయిపోయింది. సో, ఐయామ్ రియల్లీ హ్యాపీ. ఆ పని అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా క్లీనింగ్ ఫినిష్ చేసుకోవచ్చు. సో, పూజని 10:30, 11కి రమ్మన్నాను. ఈలోపు క్లీనింగ్ కంప్లీట్ అయిపోతే తను చేసుకుంటుంది. అది టార్గెట్. సో, పొట్ట పూజ కూడా టైంకి అయిపోయింది. ఆకలేసింది యాక్చువల్లీ చాలా సేపు నుంచొని క్లీనింగ్ చేశాను కదా! ఎనీవేస్ రండి బ్యాక్ టు క్లీనింగ్. ఇప్పుడు ఇది ఆహ్, నేను ఫ్రూట్ బాస్కెట్ పెడతాను కదా! దాని కింద అల్మారా అనమాట. ఈ చివరిది. సో, దీనిలో యాక్చువల్లీ పైన ర్యాక్‌లో హ్యాపీ ఉంటాయి. అన్ని వాడి ఫుడ్ కానీ, వాడి బిస్కెట్స్, వాడి బాటిల్స్, మెడిసిన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. కిందేమో బాటిల్స్, ఫ్లాస్క్స్ ఇలాంటివి పెడతాను. సో, మీకు కనపడుతుంది కదా! 2 చాలా 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 మెస్సీగా ఉన్నాయి. సో, చాలా రిక్వైర్డ్ ఏరియా అనమాట ఇది అరేంజ్ చేసుకోవడానికి. సో, అలా మీకు తెలిసిపోతుంది మీ ఇంట్లో ఏరియాస్ ఏంటో. సో, వాటి మీద ఫోకస్ చేసుకుని ఆ ఒక్క ఏరియాని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలు. అన్నీ ఒకటేసారి చేయాల్సిన అవసరం లేదు. అంత స్టామినా గూడా ఉండదు. టైము ఉండదు మనకి బిజీ లైఫ్స్‌లో. సో, ఎప్పటికప్పుడు ఏ ఏరియా కావాలో ఆ ఏరియా చేసుకుంటూ ఉంటే ఎప్పుడు క్లీన్‌గా అనిపిస్తుంది ఇల్లు. సో, ఇది తీశాను. అన్నీ వాడివి సామాను అవన్నీ బయటికి తీస్తున్నాను. అక్కడ హ్యాపీ యశ్వంత్ కనిపిస్తున్నారు కదా! సో, యశ్వంత్ వెళ్తున్నారనమాట యాక్చువల్లీ హెయిర్ కట్‌కి. సో, వాడికి బై చెప్పి వెళ్తున్నారు. వాడు అక్కడే కూర్చొని అరిసాడు చాలా సేపు. నేను రమ్మంటే కూడా రాలేదు. సో, అన్నీ తీసేసానండి. బయటికి తీసేసాను. మెడిసిన్స్ కొన్ని డేట్స్ అయిపోయినయి ఉన్నాయి. కొన్ని అసలు వాడట్లేదు వాడికి. వాడికి రెగ్యులర్‌గా వాడేది ఎసిడిటీ, కోల్డ్ ఇలాంటివి 2, 3 ఉంటాయి. విచ్ ఐ క్యారీ ఎవ్రీవేర్ ఈవెన్ ట్రావెల్‌లో కూడా. సో, యూజువల్లీ ఇదివరకు అన్నిటికి హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఒక 2 ఇయర్స్ పెంచాం కాబట్టి తెలుసు పిల్లల్లాగా ఏదొస్తే ఏ మెడిసిన్ ఎయ్యాలి అని. చాలా వరకు నేను మేనేజ్ చేస్తాను. బట్ ఏదన్నా నాకు ఇంకా రిస్కీ అనిపిస్తే, ఏదన్నా మనకు అర్థం కానిది అని కాన్ఫిడెన్స్ రాకపోతే డాక్టర్‌కి డెఫినిట్‌గా చూపిస్తాను. బట్ ఆ రెగ్యులర్ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. అది కాక అప్పుడప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్‌కి అట్లా ఇట్లా ఇచ్చినయి మాత్రం ఉంచము. ఎప్పటికప్పుడు డిస్కార్డ్ చేసేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ అదే ప్రాబ్లమ్ వచ్చినా అదే ఇన్ఫెక్షనో కాదో మనకు తెలీదు. సో, రెగ్యులర్‌గా వాడే 2, 3 మెడిసిన్సే ఉంచి మిగిలినవన్నీ తీసేసాననమాట. సో, ఆ మెడిసిన్స్ ఇప్పుడు పెట్టిన బాస్కెట్ వాడి మెడిసిన్స్‌ది. అది కూడా నీట్‌గా క్లీన్ చేసి పేపర్ చేంజ్ చేసి పెట్టాను. సో, తర్వాత వాడి బిస్కెట్స్, కాల్షియం అవన్నీ అరేంజ్ చేసేసాను. సో, కింద చూసారా కింద కూడా చాలా ఆయిల్ బాటిల్స్ ఎక్స్‌ట్రావి పెడతాను. పని వాళ్ళు ఏదన్నా తీసుకెళ్ళాలంటే ఉంటుందని. అవి చాలా ఎక్కువైపోయినాయి. సో, అవన్నీ కూడా తీసేసి నీట్‌గా పెట్టేసాను. అసలు ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. యాక్చువల్‌గా
యాక్చువల్‌గా మనకు కావాల్సిన ఐటెమ్స్ అవ్వే. కాకపోతే ఎన్నున్నాయి ఇందాక. సో, ఇదే అన్నమాట డీక్లటరింగు, క్లీనింగ్, అరేంజింగ్ టైంకి చేస్తే ఇంత ప్రశాంతంగా ఉంటుంది. సో, తర్వాత వేరేవన్నీ క్లీన్‌గానే ఉన్నాయండి. ప్రతిదీ ఈ మధ్య పేపర్స్ మార్చి చేంజ్ చేశాను. అన్నీ అరేంజ్ చేశాను. సో, అలానే పెట్టినవి పెట్టినట్టే ఉంటాయి మోస్ట్ ప్రాబబ్లీ. అప్పుడు శోభ గూడా అలాగే చేసేది. ఇప్పుడు పూజ గూడా నీట్‌గా ఎక్కడంటే అక్కడే పెడుతుంది. సో, అదేం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఏంటంటే పైన రైస్ కుక్కర్ ఉంది. అది కింద పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇందాక చూపించిన బిగ్ బాస్కెట్ సామాన్ అదంతా తీసేసి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ అరేంజ్ చేసేస్తున్నాను. సో, అలా కొంచెం అటు ఇటు ఉన్నవి కొద్దిగా కప్‌బోర్డ్స్‌లో చూసి ఏదన్నా 1, 2 అవసరం లేనిది బయటకొచ్చిందా అదేమన్నా లోపల పెట్టాలా? సో, ఇలాంటివి చేస్తున్నాననమాట. సో, అది చేసేస్తే లోపల ఇంకా కప్‌బోర్డ్స్ అన్నీ నీట్‌గా ఉన్నట్టే. ఆ తర్వాత ఈ షింక్ పక్కన 2 మ్యాట్స్ పెడతాను గదండీ! ఒకటి మావి సిరమిక్‌వి కప్స్, బౌల్స్ ఇలాంటివి డ్రై చేయటానికి డ్రైయింగ్ మ్యాట్. ఇంకొకటి హ్యాపీ బౌల్స్ అవన్నీ డ్రై చేసేది పెడతాను గదా! సో, అవి ఎలాగో చేంజ్ జేయాలి. సో, అవి తీసేసి పైన ఒకటేసారి అక్కడ ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా! అని కిటికీ గూడా ఒకసారి నీట్‌గా దులిపేసాను. అక్కడ గూడా మనం తుడుచుకునే క్లాత్స్ అవన్నీ ఆరేస్తాను గాబట్టి, ఆ కిటికీ గూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. సో, తర్వాత వాడి బౌల్స్ అవన్నీ నీట్‌గా అరేంజ్ చేసేస్తున్నాను. సో, దీని మీదవన్నీ తీసి లోపల కప్స్ ఎళ్ళిపోయినాయి కాబట్టి మనకక్కడ ఏమి ఎక్కువ ఇందాక చూసారు గదా! ఎన్నున్నాయో ఆ మ్యాట్ మీద ఇప్పుడు ఏం లేదు. దేవుడి దగ్గర పెట్టే ప్లేట్ ఒకటే ఉంది బ్రాన్జ్‌ది. వేరే అంతా క్లియర్‌గా ఉంది. సో, చూసారు కదా! కిచెన్ ఫుల్‌గా అరేంజ్ అయిపోయింది. నీట్‌గా క్లీన్ అయిపోయింది. నేను అనుకున్నవన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకున్నాను. సో, అంతా సెట్ అయిపోయింది. పూజకి ఇప్పుడు కప్స్ ఏదెక్కడ పెట్టాలి ఏంటి అని చెప్పేస్తే అలానే మెయింటైన్ అవుతుంది. సో, మనం ఒకవేళ హెల్పర్‌ని పెట్టుకొని చేసుకున్నా సరే, మనం ఒకసారి అంతా క్లీన్ చేసుకొని, మనకు కావాల్సినట్టు మనం ఆర్గనైజ్ చేసుకొని, నాకు ఇలానే కావాలి, నువ్వు ఎక్కడ తీస్తే అక్కడ పెట్టు అని వాళ్ళకొక డైరెక్షన్ ఇస్తే వాళ్ళు అలాగే ఫాలో అయిపోతారు. అందుకే చెప్తానండి ఎప్పుడు ఇల్లు నీట్‌గా ఉండాలి. ఎక్కడ పెట్టాల్సిన సామాను అక్కడ పెట్టాలి. అనవసరమైన సామాను ఇంట్లో ఉండకూడదు. మనకు అక్కర్లేదు అనుకున్న సామాను ఎప్పటికప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అది చాలా అవసరమైన వాళ్ళుంటారు. ఆ సామాను మనం వాడింది పైన పడేసేది బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యే చాలామందుంటారు. వాళ్ళకిచ్చేసేయండి. అండ్ ఎక్కడ డస్ట్ లేకుండా క్లీన్‌గా పెట్టుకోండి ఇల్లు. సో, దీనివల్ల డెఫినిట్‌గా మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ మీద చాలా చాలా తేడా ఉంటుంది. సో, ఈ పని మీకిష్టం లేకపోతే మ్యూజిక్ పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి. డైలీ ఒక 10 మినిట్స్ టైమర్ పెట్టుకొని చేయండి. ఎక్కువసేపు ఇష్టం లేకపోతే. లేకపోతే నాలాగా వీకెండ్ 1, 2 అవర్స్ కేటాయించండి. టైమర్ పెట్టుకోండి. సో, ఎప్పటికప్పుడు కొంచెం అటు ఇటు పడిపోయిన వస్తువుల్ని అప్పటికప్పుడు సెట్ చేసేసుకోండి. సో, ఒకటేసారి మీకు బాగా డీప్ క్లీనింగ్ గంటలు గంటలు ఎక్కడ మొదలెట్టాలని ఇలాంటి బాధలు ఉండకుండా ఉంటాయి. సో, అదండి ఈరోజు వీడియో. ఇంక నేను కూర్చున్నాను. ప్రశాంతంగా కాసేపు రిలాక్స్ అయ్యి స్నానం చేసి కొంచెం ఫేస్ కేర్ అది కూడా తీసుకోవాలి. సో, స్కిన్ కేర్ రొటీన్ కొంచెం చేసుకొని, స్నానం చేసి తర్వాత వంట చేస్తాను. సో, అదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.